హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరు బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్న మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాం వచ్చేసేయండి. మార్నింగ్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేస్తాను కదా. ఇక్కడ హాట్ వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇట్లా మిక్స్ చేసుకుని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే తాగండి, చాలా మంచిది, బాగుంటుంది కూడా. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పు క్యాబేజ్ అయితే చేస్తున్నాను, దానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పప్పు అయితే ముందుగా కడుక్కొని ఆనియన్ మిర్చి అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా క్యాబేజ్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో కడిగి పప్పులో అయితే యాడ్ చేసేసుకోవడమే. ఇంకొంచెం మన రుచికి తగ్గట్టుగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంకా రైస్ అయిపోయింది, పక్కన పప్పు కూడా అవుతుంది. ఈరోజు టిఫిన్ వచ్చేసి పులిహోర అయితే చేసుకుంటున్నామండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు కొంచెం మహాశివరాత్రి కదా, కొంచెం క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు ఫ్యాన్లు అయ్యని. కొంచెం పూజ చేయడానికి అయితే లేట్ అవుతుంది ఈరోజు. ఇంకా పప్పులోకి ఇంకా వేరే కర్రీ అయితే చేసే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే కొంచెం పని ఎక్కువ ఉంది ఈరోజు. అందుకనేసి పాపడాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. పప్పు పాపడాల కాంబినేషన్ కూడా బాగుంటుంది. నాకేంటంటే పప్పుకి పక్కన సైడు ఫ్రై కానీ కర్రీ కానీ ఉంటే తినాలనిపిస్తుంది, లేదంటే ఉత్తిగా తినాలనిపించదు. ఇంక ఇక్కడ పప్పు కూడా అయిపోయింది, పోపు కూడా పెట్టేసుకున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్సెస్ కట్టిచ్చేసేయడమే. ఇంకా వీళ్ళని కట్టేసి స్కూల్కి పంపించేస్తే ఇంకా నా పనులు నేనైతే చేసుకోవడమే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. లంచ్ బాక్సెస్ కూడా కట్టేసినానండి. పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి ఈరోజు బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అయితే పెట్టిచ్చేసినాను. చాలా రోజుల తర్వాత నా వీడియోస్లో పూజ వీడియో అయితే అప్లోడ్ పెడుతున్నానండి. ఇంకా తులసి కోట దగ్గర పూజ అయిపోయింది. గుమ్మం ముంగట అయితే సింపుల్గా ఇట్లా వేసేసుకున్నాను ముగ్గు, ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా మా శివయ్య ఫ్రైడే అంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అసలు ఎంత హెల్త్ బాగోకపోయినా ఫ్రైడే రోజు అయితే పూజ అయితే మంచిగా బాగా చేయాలని అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా నా ఫ్రైడే పూజ అయితే ఇట్లా ఉంది, సింపుల్గా నీట్గా ఇట్లా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఉంటానండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను, బాయ్.